మహాభాగ్యమైన ప్రాణేశ్వర ప్రాణేశ్వర ఈ దేవత చేర్చే కావున నామదలస ఆడి ఆటబాట్లాడి నన్ను సంతోషపరచు కాంత. అలాగనే ప్రాణేశ్వర కానింబు. నీవేగా చిలిపిగా నవ్వులో మనసేదేదో వలపుల నవ్వులో చెలినా చెంత నీ చెంత దాయేలని ఇలా హందాల ఉయ్యాల శబాస్. నా మనసుకి చాలా తోచుకుంది కాంతమణి. అవును, ఇందరు కలిసిన సభా మందిరానికి నన్ను పిలిచిన కారణం ఏమిటి తెలపండి ప్రాణేశ్వర. దాని విధానము తెలుపుతున్నానికి ఢిల్లీ వారికి వచ్చారిక జమాంతులని నాకు దావుతాయి. భార్య నన్నుగా ప్రేమతో ధరించి నన్ను పంపకాంత. ఆ ఢిల్లీ వారికి వచ్చారికి మీరు వెళ్ళినను అక్కడ మనకు వచ్చిన లాభం ఈ ప్రాణేశ్వర. తెలుపుతాడు. ఆహా ఏయ్ పని కుర్రని బట్టి గుర్రాన్ని బట్టి సవాదిస్తే ఐదకోట మైదాపురము నాలుగు రాజ్యము వాడి పట్టాక దక్షాగురము ఇదే సాలికి వాని కూతురు పట్టపురాని వినామతులు అగ్ని చేసి మా ఇంట ముతున్నాడు కాంత. ప్రాణేశ్వర కాంతమణి
పెద్దవాడైనా బుద్ధి లేదా నా ప్రాణ వల్ల కూడా మీకు ఆ బుద్ధి ఉండినా విద్య లేదా నా ప్రాణ వల్ల కూడా మీకు ఏమి నాకు బుద్ధి లేదు. నేను 9 నెలల గర్భవతిని ప్రాణ వల్ల కూడా నేను ఆ గుంట మిట్టకు నడవదారాను ప్రాణ వల్ల కూడా నేను నేను వంట మిట్టకి ఓర్వదారానే ప్రాణ వల్ల కూడా నేను నాకు దూడకు వగిన సందమున్నది ప్రాణ వల్ల కూడా నాకు ఖడ్గమణి, నాదా ప్రాణేశ్వర ఖడ్గమణి. పెద్దవాడవైనా నీకు బుద్ధి లేదా? శభాష్. నీకు బుద్ధి ఉండినా విద్య లేదా? ఆ? 9 నెలల గర్భవతిని విడిసి అవును. ఆ ఢిల్లీ వేరు కచేరికి ఎలా పోతారు ప్రాణేశ్వర? ఖడ్గమణి, దాని విధానం తెలుపుతున్నాను విను. ఏయ్ చైతన్య నన్ను ఉన్నాను మొయ్యాబి. అలాగని ప్రాణేశ్వర ప్రాణేశ్వర ఏయ్! 7 మంది కన్నులు నీ ఎంటనున్నారు. 12 మంది సాండ్లు మన అంటున్నారు. ఇంద్రుండగా నీకు ఇంతమంది వండుకొని నీ క్యాల్ నా భయమా? ఏయ్, ఏయ్, థు. నువ్వను నువ్వేమంటున్నది? నిన్ను అనమంటాండా? నాకేం తెలియదు అనేది. ఇంతమంది వండుకొని నీ క్యాల్ ఏయ్! ఎవరు నువ్వు లేని? ఎవరుందా చూడు నా మందికి వచ్చా ఆయన? నేనేమి కావాలా? మహారాజు నా భార్య నీకేం కావాలా? అమ్మ తల్లి లాంటిది. నువ్వు అంటున్నదేమే? నిన్ను అనమంట. ఏయ్! నీ జాతి అంటే ఎట్లా నీది? రైట్లా ఎలా? నీ ధనియాల జాతి నీది, ధనియాలు ఆ రకం నీది. ఎట్లా? ఎట్లా చెప్తా ధనియాలు తల్లేకి ఆ టైప్ నువ్వు ధనియాలు జల్లే జాత. తిన్నితావు తొలెడతావా? లే మళ్ళా ఓ బయట. చెప్పుది నేమే. వద్దు పో. వీడియో మాట్లాడతా. తామని ప్రాణేశ్వర ఢిల్లీ మీద తీరుతున్నావా? హాలి అదని పలుకుతున్నావా? ప్రాణేశ్వర ఆ, పాండురంగ స్వామి వద్దకి వెళ్లి పూజలు చేసి మీ వద్దకు వచ్చే ముందుగా సరే. కొన్ని కారాన్ని అవసరములైనాయి నాదా. తామని అది ఏమి తగిన విన్నవించము. అలాగే తెలుపు ఆలకించి వినండి స్వామి ప్రాణేశ్వర. ఇల్లు